హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు గారండి. అదేంటంటే జీతాల పెంపు, డీఏ బకాయిల విషయంలో. మరి జీతాల పెంపు మరియు డీఏ బకాయిలకు సంబంధించినటువంటి ఆ యొక్క తాజా అప్డేట్ ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా కార్పొరేషన్లు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఒక అద్భుతమైనటువంటి తీపి కబురు అందింది. గత కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి 2 కీలక డిమాండ్ల పరిష్కారానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పచ్చ జెండా ఊపేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పిఎస్యులు, వివిధ కార్పొరేషన్లు మరియు గురుకులాల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్ల వరకు పెంచుతూ రూపొందించిన దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. గత ప్రభుత్వం రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంచినప్పటికీ ఈ సంస్థల్లో పనిచేసే వారిని విస్మరించడం దాదాపు 15,000 మందికి పైగా ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు తాజా నిర్ణయంతో వారందరికీ కూడా మరో 2 ఏళ్ల పాటు విధుల్లో కొనసాగే అవకాశం లభించింది. దీంతో పాటు మరో చారిత్రాత్మక నిర్ణయం ఏమిటంటే సుమారు 11,000 మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్‌ను పునరుద్ధరించడం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అమల్లోకి రాకముందు విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలకు ఎంపికై కొన్ని సాంకేతిక కారణాల వల్ల సిపిఎస్ అమల్లోకి వచ్చాక విధుల్లో చేరిన వారికి ఇది వర్తించనుంది. మరి తాము పాత నోటిఫికేషన్ల ద్వారానే ఎంపికయ్యామని, కాబట్టి తమకు పాత పెన్షన్ హక్కు ఉంటుందని ఈ ఉద్యోగులు గత కొన్నేళ్లుగా పోరాటం అయితే చేస్తున్నారు. మరి గత ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ 11,000 మంది కుటుంబాలు తీవ్ర అనిశ్చితితో అయితే ఉండేవి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతో ఆయా కుటుంబాల్లో పెన్షన్ భరోసా అయితే లభించిందనమాట. ఆర్థిక శాఖ నుంచి వచ్చిన 2 కీలక దస్త్రాలకు ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో వీటిని త్వరలోనే జరగనున్న రాష్ట్ర మంత్రిమండలి కేబినెట్ భేటీ సమావేశం ముందుకు తీసుకురానున్నారు. కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే వీటికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు, జీవో వెలువడనున్నాయి. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సమాన పనికి సమాన గౌరవం లభించినట్లవుతుంది అని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం పట్ల ఏపీ ఐకాసా చైర్మన్ విద్యాసాగర్ గారు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు అయితే తెలిపారు. ఈ పరిణామం రాష్ట్రంలోని ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని అయితే నింపిందని చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్లు మరియు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ మరియు 11,000 మంది సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దస్త్రాలకు ఆమోదం తెలపడంతో వేలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నెలకొంది. ఈ నిర్ణయాల త్వరలోనే మంత్రిమండలి ఆమోదం పొంది అధికారికంగా అయితే అమల్లోకి రానున్నట్టు సమాచారము. మరి దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే తదుపరి వీడియోలో మనమైతే తెలుసుకుందాము. సో అంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనివల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.